ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేవంత్ రెడ్డి నిర్ణయాలలోనూ వ్యవహరించే తీరులో భిన్నత్వం కనబడుతున్నది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోదీ సభలకు ఆయన హాజరు కాలేదు. బహుశా 2016 తర్వాత నుంచి ఆయన హాజరు కాలేదు. డి అంటే డి అన్నట్లుగానే ఉన్నారు. సరే, అది కేసీఆర్ వ్యక్తిత్వము, ఎవరికి ఆయన తాను తగ్గే రకం కాదు, నిలబడే రకం. ఇట్లాంటి ఆయనను ఇష్టపడేవారు, కేసీఆర్కు మద్దతు ఇచ్చేవారు చేసే ఆర్గ్యుమెంట్. కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలనేది రేవంత్ రెడ్డి ధోరణిగా ఈయనను అభ్యానించేవారు చెప్తున్నాయి. ఈ రెండు రకాల ఆర్గ్యుమెంట్లు. ప్రధానితో సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇది అందుకే ఈ మధ్య ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను, నరేంద్ర మోదీని కలిసి రావడం, ఆర్థిక మంత్రిని కలిసి రావడం. రెండవది ప్రధానంగా కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో జరిగిన ఆ పిల్లలు కుంగిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు, తర్వాత మెహిదీపట్నంలో ఫుట్ఓవర్ బ్రిడ్జికి సంబంధించింది, కంటోన్మెంట్లో ఫ్లైఓవర్లకు స్కైవేలకు సంబంధించింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో ఈయన జరుపుతున్న సంప్రదింపుల కారణంగా, సత్సంబంధాల కారణంగా చాలా సులభం అవుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలను, ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం ఆ పేరుతో ఉన్న స్కీములను అదే పేరుతో ఇక్కడ కూడా వాటిని అడాప్ట్ చేసుకుంటామని వారు చెప్పడము. ఇట్లా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. గతంలో ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ రూట్ మొత్తం బీజేపీ జెండాలు లేకుండా మొత్తం బీఆర్ఎస్ఏ ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రో పిల్లలు బోర్డులు పెట్టే దగ్గర, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టే దగ్గర మొత్తం బీఆర్ఎస్ఏ ఉన్నది. ఓ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రొవోక్ చేస్తున్నదా అనే విధంగా ప్రొవకేషన్ ఒక వాతావరణం కనబడింది అప్పుడు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి మోదీ వెంటనే ఉంటున్నారు, ఆయన సభల్లో పాల్గొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ఆయన ప్రధానమంత్రి వేరే పార్టీ అయినప్పటికీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ అవేమీ కనబడకుండా ఆయన సభల్లో సమావేశాల్లో పాల్గొనడం, అప్పటికి ఇప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులలో ఉన్న ఇది ఒక గుణాత్మకమైన ఆలోచనాత్మకమైన మార్పుకు ఒక సింబాలిక్గా ఇది కనబడుతున్నది.